రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జనరల్ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్కి ఆర్మీ చీఫ్ అయిన తరువాత పాకిస్తానీ ఆర్మీకి అత్యంత గడ్డుకాలం సమీపించింది. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక సంస్థ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తుంది. పాకిస్తాన్ లోపలే ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో కానీ ఫాటా ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ రీజన్లో ఏజెన్సీ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో చాలా ఏరియాల్లోకి పాకిస్తానీ ఆర్మీ వెళ్ళలేని పరిస్థితి. ఇక బలూచిస్తాన్లో అయితే అనేక సంస్థలు కలిసి పాకిస్తాన్ని దెబ్బతీస్తున్నాయి. పాకిస్తానీ ఆర్మీ కేవలం కొన్ని కంటోన్మెంట్లకి పరిమితమయ్యేటటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనితో పాటు సింధు దేశ్ ఆర్మీ కూడా చేతులు కలిపే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన కంటి మీద కునుకు లేకుండా అవుతోంది. ఇటీవలే తాజాగా ఒక మంగళవారం నాడు పాకిస్తాన్లో ఉన్నటువంటి బన్నూ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా ఏదైతే ఉందో, కంటోన్మెంట్ ఏరియాకి ఇద్దరు వ్యక్తులు తమ వాహనంతో వచ్చి దాన్ని ఆ గోడని గుద్దిన తర్వాత పెద్ద పేలుడు సంభవించింది. ఆ తర్వాత వాళ్ళు లోపలికి ప్రవేశించి కొన్ని ప్రాంతాలను వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఆర్మీ కంటోన్మెంట్లో జరిగినటువంటి దాడిలో దాదాపు 40 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ అధికారికంగా 12 మాత్రమే ప్రకటించింది. అయితే జైషే ఫుర్సాన్ అనేటటువంటి సంస్థ, ఇది తహరీకే తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి సంస్థ, ఇది దానికి అనుకూలంగా పనిచేసే సంస్థ. ఇది 40 మంది దాకా చనిపోయారని చెప్తోంది. తమకు చెందినటువంటి ఒక 16 మంది ముజాహిదులు అంటే వీరులు కూడా చనిపోయారని చెప్పి ఇది ప్రకటించింది. 20 గంటల పాటు పోరాటం చేసిన తరువాత మాత్రమే బన్నును కంట్రోల్ చేయటం జరిగింది. బన్నులో ఇలాంటి దాడే గత సంవత్సరం కూడా జరిగింది. ఆ దాడి కూడాను దాదాపు 20-24 గంటల పాటు కొనసాగింది. ఆర్మీ ఉదాహరణకి మన దగ్గర పఠాన్కోట్లో దాడి జరిగింది, సుంజువాన్ జమ్మూ ప్రాంతంలో దాడి జరిగింది, మిగతా ప్రాంతాల్లో జరిగినటువంటి దాడులు అక్షరధామ్ దాడి కావచ్చును, ఇవన్నీ కూడాను కొద్ది గంటల్లోనే మనము కంటైన్ చేయగలిగాము, ఉగ్రవాదుల్ని ఎలిమినేట్ చేయగలిగాము. పార్లమెంటు పైన దాడి అయితే కొద్ది గంటల్లోనే మొత్తం అంతా కూడాను మనం క్లియర్ చేయగలిగాం. అలాంటిది పాకిస్తానీ ఆర్మీ కంటోన్మెంట్ మీద దాడి జరిగితే పాకిస్తానీ ఆర్మీ దానిని క్లియర్ చేయడానికి 20 అవర్స్ పట్టింది. ఇందులో ఎంతమంది ఉగ్రవాదులు తప్పించుకుని జనంలో కలిసి వెళ్ళిపోయారు, ఆర్మీ జవాన్ల వేషం వేసుకుని వెళ్ళిపోయారు, ఎంతమంది దొరికారు, అసలు ఆర్మీకి సంబంధించినటువంటి యాక్చువల్ ప్రాణ నష్టం ఎంత, దీనికి సంబంధించినటువంటి గణాంకాలు అఫీషియల్గా బయటకు రావటం లేదు. అంటే గత 1 సంవత్సరంలోనే పాకిస్తానీ ఆర్మీకి చెందినటువంటి 1600 మంది జవాన్లు చనిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్ చాలా భారీ ఎత్తున సరిహద్దుకి అటువైపు నుంచి పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున దాడి చేసి అనేక పాకిస్తానీ ఆర్మీ చెక్ పోస్టులని స్వాధీనం చేసుకుంది. ఇందులో తోర్ఖామ్లో ఉన్నటువంటి చెక్ పోస్ట్, ఇది చాలా కీలకమైనటువంటి చెక్ పోస్ట్. ఎందుకంటే ప్రతిరోజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1000 ట్రక్కులు వస్తాయి, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి 1000 ట్రక్కులు వెళ్తాయి. ఇదంతా కలిపి దాదాపు $5 లక్షల బిజినెస్ జరుగుతుంది ఈ ప్రాంతంలో. ఈ ఒక రోజుకి అంత బిజినెస్ జరిగేటటువంటి ప్రాంతంలో ఎప్పుడైతే గత కొద్ది కాలంగా లావాదేవీలు ఆగిపోవడం వల్ల పాకిస్తాన్కి 3 బిలియన్ల ట్రేడ్ ప్రభావితమైంది. ఇప్పుడు ఈ తోర్ఖంకి అటువైపు నుంచి దాడి జరుగుతుంది. అదేవిధంగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య 2వ బార్డర్ ట్రేడ్ పాయింట్ ఉంది. ఆ 2వ బార్డర్ ట్రేడ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని చమన్ ట్రేడ్ పాయింట్ అంటారు. ఈ చమన్ స్పిన్ బుల్డాక్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం స్పిన్ బుల్డాక్, ఇటు పాకిస్తాన్లో ఉన్నది చమన్. స్పిన్ బుల్డాక్ చమన్ క్రాసింగ్ పాయింట్ అంటారు. అక్కడ కూడా కాల్పులు జరుగుతున్నాయి. అనేక చోట్ల పాకిస్తానీ ఆర్మీ జవాన్లు తమ ఆర్మీ చౌకీలను వదిలిపెట్టి, అవుట్పోస్టులను వదిలిపెట్టి పారిపోయారు.
ఆఫ్ఘనిస్తాన్ అంత భయంకరంగా దాడి చేస్తుంది. గత నెల పాకిస్తాన్ వైమానిక దాడులు చేసి 43 మంది అమాయకులైనటువంటి మహిళలు పిల్లల్ని పొట్టన పెట్టుకుంది ఆఫ్ఘనిస్తాన్లో దాడి చేసి. దానికి ప్రతీకారంగా ఈ దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ దాన్ని తట్టుకోలేకపోతున్నాయి. ఒకవైపు బన్నూలో, ఖైబర్ పఖ్తూన్వాలో ఈ పరిస్థితి ఉంది. ఈ రెండూ సరిపోదన్నట్టుగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి అన్ని సాయుధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్నామని చెప్తున్నటువంటి సంస్థలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, అదేవిధంగా బలూచిస్తాన్ రిపబ్లికన్ గార్డ్స్, సింధీ లిబరేషన్ ఆర్గనైజేషన్, సింధుదేశ్ రెవల్యూషనరీ ఆర్మీ, ఇవన్నీ కలిపి ఒక కూటమిని ఫార్మ్ చేసినాయి. ఆ కూటమి పేరు బలోచ్ రాజీ ఆజోయ్ సంగార్, BRAS అంటారు. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ బలూచిస్తాన్లో 80%, ఖైబర్ పఖ్తూన్వాలో 60%లో పాకిస్తానీ ఆర్మీ పనిచేయని పరిస్థితి తీసుకొచ్చాయి. పాకిస్తానీ ఆర్మీ కంటోన్మెంట్ దాటి బయటకు వచ్చేటటువంటి సాహసం చేయలేని పరిస్థితికి తీసుకొచ్చాయి. పంజ్గూర్ కావచ్చును, క్వెట్టా కావచ్చును, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్కి మాత్రమే ఆర్మీ పరిమితమైంది. బయటకు వస్తే ఏ బాంబు పేలుతుందో అన్నటువంటి భయంతో పాకిస్తాన్ బ్రతుకుతోంది. ఆసిమ్ మునీర్కి ఏడాది దాటిపోయినప్పటికీ, ఆర్మీ చీఫ్గా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ శక్తులపైన విజయం ఎలా సాధించాలో అర్థం కావటం లేదు. పాకిస్తానీ పాలకులు కూడాను దీనిపైన పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వాళ్ళ దృష్టి అంతాను పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏదైతుందో PCB అంటారు, ఆ క్రికెట్ బోర్డు పాపము ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంలో వచ్చినటువంటి నష్టాలు, వాటిని పూడ్చడం ఎలా, భారతదేశం రాకపోవడం వల్ల మన పరువు ఎలా పోయింది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దీని గురించి ఆలోచిస్తున్నారు. కానీ బన్నూలో దాడి కావచ్చును, సరిహద్దులోని స్పిన్ బోల్డర్ చమన్ కానీ, లేకపోతే తోర్ఖం కానీ, ఈ గేట్ల దగ్గర జరుగుతున్నటువంటి దాడులు కానీ, బలూచిస్తాన్లో ఈ BRAS ఫార్మ్ కావడం కానీ, వీటి గురించి ఆలోచించేందుకు అక్కడ ప్రభుత్వానికి కూడా సమయం ఉన్నట్టుగా కనపడటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.